హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్వి అండ్ ఫ్యామిలీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను కొత్తగా చిట్టు ముత్యాలతో రొయ్యల పులావ్ అయితే చేశానన్నమాట. సో ఆ డిష్ అయితే ఎలా ప్రిపేర్ చేశానో ఇప్పుడైతే చూసేద్దాం. ఫస్ట్ మిక్సీ జార్లోని వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వేసుకొని మనం పేస్ట్లా చేసుకోవాలన్నమాట. అది పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బౌల్లోకి ప్రాన్స్ అయితే తీసుకున్నాను నేను. అదైతే 1/2 కేజీ తొక్క తీసిన ప్రాన్స్. దానికి పసుపు అది వేసేసి బాగా క్లీన్ చేసుకున్నాను అనమాట. క్లీన్ చేసుకొని తర్వాత దాంట్లోకి సాల్ట్, పసుపు, పచ్చికారం వేసి బాగా మిక్స్ చేశాను. కొంచెం బాగా మిక్స్ చేస్తే మొత్తం అన్ని పీసెస్కి కూడా బాగా పట్టేలాగా బాగా మిక్స్ అయితే చేసుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టాలి. నేను మీకు చూపిస్తున్న స్టీల్ కుక్కర్ అయితే నేను అమెజాన్లో కొత్తగా తీసుకున్నానండి. ఇది హాకిన్స్ది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను చాలా మ్యాక్సిమం ఇందులోనే వండుతున్నాను. ఇప్పుడు అడుగైతే పట్టట్లేదు. స్టీల్ కుక్కర్ కదా, కాకపోతే ఏంటంటే పులావ్ వాటికి ఎక్కువ విజిల్స్ రాకుండా ఒక 2-3 వచ్చాక ఆపేయడం అయితే బెటర్. బట్ నాకు ఈ ప్రోడక్ట్ క్వాలిటీ అయితే నాకు చాలా నచ్చింది. నేను ఈ మధ్య ఈ స్టీల్వే ఎక్కువగా తీసుకున్నాను. ఇప్పుడు అంటే సిల్వర్ ఇవన్నీ వాడకూడదని చెప్తున్నారు కదా, అందుకని చెప్పి నేను స్టీల్వి అయితే తీసుకున్నాను. నేను ఇది క్లిప్ ఆన్ తీసుకున్నాను అనమాట. లోపలిది కాకుండా బయట ఇలాగ క్లిప్ తీసుకోవడమే బెటర్ అని చెప్పారు. సో అందుకని తీసుకున్నాను. అలాగే చిట్టుముత్యాల రైస్ అయితే ఈ కంపెనీ అయితే తీసుకున్నాను. న్యూట్రీ జియో అంట. బిగ్ బాస్కెట్ ఇది జెప్టోలో తీసుకున్నాను అనమాట. ఇది నేను ఈ కప్పుతో నేను 2 కప్స్ చిట్టిముత్యాల రైస్ అయితే తీసుకొని బాగా వాష్ చేసుకున్నాను. రైస్ అయితే చూడండి ఎలా ఉందో. కొంచెం మన యూజువల్గా వాడే రైస్ కన్నా కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట ఈ రైస్. క్వాలిటీ కూడా నాకు ఈ కంపెనీ క్వాలిటీ కూడా చాలా బాగుంది. రైస్ కాకపోతే నేను కొంచెం ఎక్కువగా విజిల్స్ తెప్పించేసాను అనమాట. సో అలా కాకుండా కొన్ని విజిల్స్ అయితే బిర్యానీ అయితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ప్రాన్స్, అలాగే నేను రైస్ కూడా నానబెట్టేసాను అనమాట. తర్వాత బిర్యానీ కావాల్సినవన్నీ కట్ చేసుకున్నాను. ఆనియన్స్, టమాటో, అలాగే చిన్న లెమను, క్యాష్యూస్ అండ్ గ్రీన్ చిల్లీ అయితే కట్ చేసుకున్నాను. అలాగే కుక్కర్ స్టవ్ మీద పెట్టి ఆ వాటర్ అంతా పోయిన తర్వాత అందులోకి కొంచెం ఘీ వేసి అందులో మసాలా దినుసులు అన్నీ వేసుకొని అవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి గ్రీన్ చిల్లీని టమాటా కూడా వేసుకున్నాను నేను. అలాగే క్యాష్యూ కూడా యాడ్ చేసేసుకున్నాను నేను అనమాట అందులోని. యాక్చువల్గా నేను క్యాష్యూ ఎప్పుడు ఫ్రై చేసేసి ఒక బాక్స్లో వేసి ఉంచుకుంటాను. అప్పుడప్పుడు మర్చిపోతాం కదా, సో ఎప్పుడైనా మిక్సీ ఇవన్నీ కావాల్సినప్పుడు మళ్ళీ క్యాష్యూ సపరేట్గా యాపక్కర్లేదు. సో అందుకని నేను ఉంచుకుంటాను. అందులోకి ప్రాన్స్ అలాగే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రేవీ కూడా అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోకి నేను రైస్ నానబెట్టుకున్న చిట్టుముత్యాల రైస్ కూడా వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి కప్కి 2 కప్స్ వాటర్ వేసి పైన కొత్తిమీర, పుదీనా ఇవి వేసుకొని స్పైస్ సరిపోకపోతే అందులో కొంచెం చిల్లీ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత లిడ్ క్లోజ్ చేశాను. పక్కన అది కుక్ అయ్యేలోగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసాను అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ బాగా కొంచెం ఫ్రై చేసేసి అంటే బిర్యానీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అందులో అయితే యాడ్ చేస్తాను నేను. మీకు చెప్పాను కదా, నేను కొంచెం విజిల్స్ అయితే ఎక్కువ తెప్పించడం వల్ల రైస్ అయితే కొంచెం ఓవర్ కుక్ అయ్యింది. స్టీల్ కుక్కర్ కదా కాబట్టి మనం 2 విజిల్స్ వస్తే చాలు అనమాట. బిర్యానీ అయితే చాలా బాగుంది నాకు టేస్ట్. బేసిక్గా ఏంటంటే పాప వల్ల కొంచెం మెత్తగానే తినడం అలవాటు అయ్యింది. బట్ ఏంటంటే కొంచెం ఒక 2 విజిల్స్ వచ్చాక ఆపేస్తే కనుక బిర్యానీ అయితే చాలా బాగుంటుంది. ఇది మాకైతే బిర్యానీ చాలా నచ్చిందండి. అండ్ నెక్స్ట్ అదే రోజు నేను మూరు ఫిష్ అయితే కూడా ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. ఈ రెసిపీ కావాలంటే మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వి అండ్ ఫ్యామిలీస్ వ్లాగ్స్. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్.